హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాషా ఫుడ్స్. ఈరోజు నేను చెక్కల ప్రాసెస్ని చూపించబోతున్నానండి. సరదాగా మన సంక్రాంతి ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి పిండి వంటలను అయితే పిల్లల కోసం చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈరోజైతే నేను చూపించే ఈ చెక్కల ప్రాసెస్ మీరు స్వీట్ షాప్లో తీసుకున్న వాటికంటే చాలా బాగుంటాయండి. సో ఈ ప్రాసెస్ అయితే మీరు చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇది ఫేమస్ స్వీట్ షాప్లో అయితే మేము ఈ ప్రాసెస్ కనుక్కొని మరీ చేస్తున్నాం అనమాట. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో జీలకర్ర, డాల్డా కంపల్సరీ అండి. అలాగే మనము పెసరపప్పు చూసారా, ఈ విధంగా పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి. కరివేపాకు ఎక్కువగా తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇది మనము అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. సో ఇది చూడండి, మనము రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేదు. సో చాలా కమ్మగా ఉంటుందండి. చెక్కలు అనగానే మనము బియ్యపిండి యూస్ చేస్తాము. సో ఇప్పుడు నేను చేస్తున్న చెక్కల్లో అయితే మనము మినపపిండిని కూడా యూస్ చేస్తున్నాం. అంటే మినపగుళ్ళని అయితే మనం పిండి చేయించుకొని అది కూడా వేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక పెద్ద ఇలాంటి పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా, అంటే వాటర్ చూసేసుకోండి మనకు అవసరమైనంత. మళ్ళీ నేనైతే ఒక 2 చెంబులు తీసుకున్నానండి. సో దీంట్లో అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, సో దీంట్లో అయితే వేసేసానండి. తర్వాత ఒక కప్పు నిండా డాల్డా అయితే వేస్తున్నాను. సో చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెస్ మొత్తం స్వీట్ షాప్ వాళ్ళు చేసే పద్ధతేనండి. సో ఇప్పుడైతే మనము జీలకర్రని దీంట్లో యాడ్ చేసి కరివేపాకుని కూడా వేసేస్తామండి. సో చక్కగా బాగా మరిగిన తర్వాత మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట, అద్భుతంగా ఉంటుంది. కరివేపాకుని బాగా కడిగి పెట్టుకోండి. సో దాని తర్వాత దీంట్లో యాడ్ చేసేసి ఇది మరగనిద్దాము. సో పిల్లల కోసం అయితే రకరకాల పిండి వంటల్లోకి ఎక్కువగా చెక్కలంటే చాలామంది ఇష్టపడతారండి. సో ఈ చెక్కల ప్రాసెస్ అందులో నిల్వ ఉంటాయి చక్కగా, ఇవి 1 or 2 months దాకా అయితే నిల్వ ఉంటాయి. సో మనం చేసే ఈ ప్రాసెస్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని రోజులు కూడా మీకు ఉండవు అనమాట, అయిపోతాయి. సో ఇప్పుడైతే మనము పిండిని అయితే ఈ కప్పుతో ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ ఉందామండి. సో ఈ కలిపే ప్రాసెస్ ఏంటంటే మనము కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ మధ్యలో మనమైతే స్టవ్ని అస్సలు ఆఫ్ చేయము. సో సిమ్లో పెట్టేసి చక్కగా మనం గరిటెతో అయితే చక్కగా ఈ వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకా కొద్దిగా మీరు పొడిపిండి అయితే ఉంచుకోండి, ఎందుకంటే అవసరమైనప్పుడు మనకి తడి అనిపిస్తే ఎక్కువగా మనం యూస్ చేసుకోవడానికి అయితే ఎక్స్ట్రా పిండిని అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకుంటున్నట్టు పెసరపప్పునైతే దీంట్లో యాడ్ చేద్దామండి. అబ్బా చాలా అద్భుతంగా ఉంటుందండి. మధ్యలో ఈ పెసరపప్పు తగులుతూ అసలు మనం డాల్డా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా సూపర్గా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట చెక్కలు అనేవి. సో ఈ విధంగా వేడిగా ఉన్న దాంట్లోనే మనము కలుపుకోవాలన్నమాట. సో చూడండి, ఈ ప్రాసెస్ మనకి ఏదో కష్టం అనుకుంటాము, బట్ ఒక్కసారి మీరు చేస్తే గనక చక్కగా ఇంత ఈజీనా అనుకుంటారు. సో మనమైతే ఒక మందమైన క్లాత్లో కానివ్వండి, లేకపోతే ఈ విధంగా కవర్లో కానివ్వండి, ఈ పిండినంతటిని మనం తీసేసుకోవాలండి. చూడ్డానికి పొడిగా ఉంది కదా, సో కాదండి, మనం చక్కగా చపాతీ పిండిని అయితే ఏ విధంగా మనము అంటే ఎలా చెప్పాలంటే చక్కగా ఏ విధంగా అయితే మనము మెత్తగా చేసుకుంటామో ఆ విధంగా ఈ విధంగా మనమైతే పిండిని దీంట్లోనే పెట్టి ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కవర్లోంచి తీనక్కర్లేదు, ప్లస్ మనకి వేడి తగ్గకూడదనమాట. అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే నేను కవర్ని తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని చక్కగా బాల్స్ అయితే చేసుకుందామండి. సైజెస్ సేమ్ వచ్చేలాగా చేసుకుందాము. రౌండ్గా అయితే రానక్కర్లేదండి, మనం బారుగా చేసి నైఫ్తో కట్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఇప్పుడైతే చూసారా, మనం చక్కగా పూరీ ప్రెస్లో పెట్టి ఒత్తేయంగానే ఈ విధంగా రౌండ్గా వచ్చేసినాయో. అంతేనండి, మనం కవర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి, లేదా చేయకపోయినా సరే ఇవి వచ్చేస్తాయి అన్నమాట. వేడి మాత్రం తగ్గకూడదండి. వేడి తగ్గిపోతే ఏమవుతుందంటే పగుళ్ళులాగా వచ్చేస్తాయి అన్నమాట అంచులు. సో అందుకని చెప్పి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా మనం ఆయిల్లో వేయంగానే ఎలాగూ విడిపోతాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడైతే చూడండి, మా పిల్లలైతే చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నారండి. ఇవి ప్రెస్ చేయడం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అన్నమాట. సో ఇప్పుడైతే మనము ఆయిల్ వేసేసి బాండీలోకి చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూడ్డానికి ఇలా తెల్లగా ఉన్నాయి కదా అనుకోబాకండి,
చక్కగా అయితే క్రిస్పీగా అయిపోయినాయండి. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదండి. సో అందుకని చెప్పి మనమైతే ఈ సెటప్ అంతా బయట పెట్టేశాను అనమాట ఫ్రై చేయడం కోసం. మనము నార్మల్గా గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుంటే ఆ మంట అనేది సరిపోదన్నమాట. సో అందుకని చెప్పి నేను బయట పొయ్యి పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో మీరు కూడా ఈ సంక్రాంతి స్పెషల్కి ఇలాంటి స్వీట్ షాప్ టేస్ట్లో ఉండే చెక్కలను అయితే ఇష్టపడితే మాత్రం తప్పకుండా ఈ ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి. సో చాలా టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే చెక్కలు అయితే మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు. మీ పిల్లలైతే మాత్రము ఫ్యాన్స్ అయిపోతారు, ఇంకా అంతే మీ గురించి. ఇప్పుడైతే మాత్రం మీరు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే చివరి దాకా చూశారు కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ సంక్రాంతికి వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ రిలేటివ్స్ కోసం అయితే చెక్కలు అయితే ప్రాసెస్ని వాళ్ళు కూడా చేసుకుంటారు. సో అంతేకాదండి, మీరు చేసే ఒక లైక్ అనేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మా ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడైతే చూడండి, చెక్కలు అనేవి అలా 1 by 1 మనం అయితే ఫ్రై చేసుకున్నామండి. మొత్తం కూడా ఒక్కసారి ఆయిల్ వేడెక్కితే వెంటనే ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో చూడండి, మనము ఆయిల్ అనేది వడగట్టుకోవడానికి కోసం అయితే ఫస్ట్ అయితే మనం స్ట్రైనర్లోకి వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది చక్కగా దిగిపోతుంది. సో తర్వాత మనం వేసుకోవచ్చు. ఇదైతే చక్కగా మీకు 2 months అయినా 3 months అయినా కానీ స్టోర్ ఉంటుంది. సో అప్పటిదాకైతే ఇవి మనం ఉంచాం కదా, తినేస్తాం కాబట్టి. సో ఈజీగా అయితే పిల్లలు హాస్టల్కి వెళ్ళే వాళ్ళైనా సరే, ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకున్న వాళ్ళైనా సరే ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్గా ఉండే ఈ చెక్కలను అయితే ఈ ప్రాసెస్ ఫాలో అయితే కనుక సింపుల్గా చేసుకోవచ్చు. మెయిన్గా మినపపిండి యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఈ చెక్కలు. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈ సంక్రాంతి ఇలాంటి చెక్కలతో మీరు అయితే ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.